ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అంటే స్టార్ట్ చేశారు కదా, సో దీని క్రెడిట్ ఎవరికి ఇస్తారంటారు? ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది. జగన్కి ఇవ్వాల్సి వస్తుంది, ఇక్కడ చంద్రబాబుకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఉన్నప్పుడు ఆయన విజయవాడ నాకు కూడా తెలియదు, కానీ చూశాను కాబట్టి ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది అంతే. అంటే జగన్ గారికి ఎందుకు ఇస్తారు అంటారు? అంటే స్టార్ట్ చేసింది ఆయనే అన్నారు కదా, అందుకు ఇవ్వాల్సి వస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం కదా ఇప్పుడు అక్కడ పెట్టించింది, అంటే ఇప్పుడు పెట్టించింది ఆయనే, కానీ ఇంకా ఏదో శంకుస్థాపన చేసి కూడా ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నాను అంతే, ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఇద్దరి మీద పగ మనకేం అవసరం లేదు, కానీ చేశారు ఓకే ఇద్దరు అని చెప్పుకోవచ్చు అంతే. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా అక్కడ పెట్టించింది, అంటే ఎయిర్పోర్ట్ అదంతా కూడా, మరి క్రెడిట్ అసలు జగన్ గారికి ఎందుకు ఇవ్వాలంటారు? జగన్ ఏంటంటే శంకుస్థాపన చేశారు కాబట్టి, వాళ్ళకి ఏదో చేశారు కాబట్టి అది కొంతవరకు చేసినా వీళ్ళు పూర్తి చేశారు కాబట్టి అది ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది అంతే. చాలా మంది ట్రోల్స్ చేస్తారు, అసలు జగన్ గారు ఏం చేశారు ఏం చేయలేదు, మొత్తం అంతా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి వస్తుంది, ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా చూసుకున్నా సరే అని. అవును, అది వాస్తవం చెప్పాలి, అది ఉన్నప్పుడు చంద్రబాబు చేసాడు ఇప్పుడు, కానీ కొన్ని శంకుస్థాపన చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళు కాబట్టి కొద్దిగా మన అటు ఇటు కాకుండా చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప అంతే. సో ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాగుంటుందిలే, ఇంకా వాళ్ళు చేసే కాబట్టి చేస్తున్నట్టు కదా, బాగుంది. ఇంకా మేము కూడా ఎమోషనల్ అయినాం, ఎందుకంటే ఈరోజు పెట్టినప్పుడు మేము కూడా ఎవరు మోడీ గారి గురించి మాట్లాడినప్పుడు మాకు కూడా బాధ అనిపించింది. కానీ కొన్ని ఏంటంటే మనం మాట్లాడే విధానం మాట్లాడాలి, అడ్డోగలో మాట్లాడుతుంటే కాదు. రాహుల్ గాంధీ ఏమో తీసుకొచ్చి చేయడు, మనకు దేశానికి ఏం చేయడు. ఎప్పుడైతే నాశనం చేద్దామా, ఎప్పుడు 24 గంటలు నాశనం చేద్దామా అనే డిసైడ్ అయి ఉంటాడు. వాళ్ళు అసలు వాళ్ళు నమ్మకరి, నమ్మితే మీరే బొందల పడినట్టే లెక్కన, ఇంకేం లేదు. ఆ బొందల పడినట్టు ఎట్లుంటుంది అంటే ఇంకా అంతా ముస్లింకి సపోర్ట్ చేస్తూ ముస్లిం వాళ్ళకి మొత్తం అటయిస్తూ ఇంకా వాళ్ళు ఏం చేసినా వీడేం పట్టించుకోడు. అట్లాంటి వాళ్ళకి అసలు మనం సపోర్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే మన గుళ్ళని కాపాడుకోవాలంటే వీళ్ళని నరేంద్ర మోడీ ఉండాలి ఎప్పటికైనా, ఇప్పటి కాదు ఇంకొక ఒక 100 ఏళ్ళ వరకైనా సరే బీజేపీ ఉండాలి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి వెళ్తున్నాడు, కానీ వైసీపీకి అంత సీన్ లేదండి. ఎందుకంటే వైసీపీ ఏది పూర్తి చేయదు, ఏదైనా కూల్చేయడం అంటే కూల్చేస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే 5 సంవత్సరాల అవకాశం వచ్చినప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్. అప్పుడు ల్యాండ్ తీసుకునే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అనుమతులు కూడా తీసుకుంటూ వస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. మరి ఈయన వచ్చిన తర్వాత దాన్ని 5 సంవత్సరాల కాలంలో కట్టలేకపోయాడు. ఇప్పుడు క్రెడిట్ ఎలా వస్తుందండి? కావాలంటే రాదు కదా. ఆయన అన్న మాట ఒకటి శాశ్వతంగా మిగిలిపోయింది, ఏంటంటే ఎర్ర బస్సు వెళ్ళని చోట ఎయిర్ బస్సు వస్తుందా, ఇది అన్నాడా లేదా? చెవులున్నవాడికి కళ్ళున్నవాడికి కూడా కనపడుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఈ క్రెడిట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ పొందాలనుకుంటే ఆయన పూర్తి చేసి ఉంటే ఆ క్రెడిట్ ఆయనకు వచ్చేది, ఆయనే ముహూర్తం చేసేవాడు, ఆయనే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ప్రారంభించేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు బాధపడ్డం అంటే ఏ పని లేదు వాళ్ళకి, ఏదో చెప్పుకుంటే కానీ నేను చేశానని చెప్పుకుంటే కానీ పని అవ్వదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ అరకొర పనులు చేసి ఉంటాడేమో నాకు తెలిసి, అది కూడా మనకు తెలియదు. కాబట్టి క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి రాదు రాదు రాదు. అంటే ఇప్పుడు చాలా ప్రైడ్గా దీన్ని ఓపెన్ చేశారు కదా, ఆంధ్ర రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడింది? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎప్పటి నుంచో అక్కడ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వీళ్ళు ఏమంటున్నారు, వెనకబడిన జిల్లాలు మాకు ఏ ప్రభుత్వాలు ఏం చేయట్లేదన్నారు. బ్రహ్మాండంగా అన్ని పెట్టుబడులు తీసుకొస్తూ అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ స్థాపించారు. కాబట్టి ఇక్కడి నుంచి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందేమో. వాస్తవంగా ఇక్కడి నుంచి కొంచెం ఎదగొచ్చేమో అనుకుంటున్నాం మేము కూడా. బ్రహ్మాండంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని కంపెనీలు తీసుకొచ్చి ఒక కంపెనీ ప్రారంభించుకుంటూ ముందుకెళ్తుంది, చక్కగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఎలాంటి అలజడి లేదు. అద్భుతంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుందని ఇప్పుడు మాలాంటి వాళ్ళు నమ్మకం వచ్చింది. అంతకుముందు ప్రభుత్వంలో నమ్మకం ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ సంక్షేమం మాత్రమే ఇచ్చాడు, ఎక్కడ కూడా అభివృద్ధికి చోటు ఇవ్వలేదు. ఎక్కడ అభివృద్ధి ఫలాలు యువకులకు చెందే విధంగా ఏదైనా కంపెనీలు తీసుకురావడం కానీ, ఫ్యాక్టరీలు తీసుకురావడం కానీ, అభివృద్ధి చేసే కార్యక్రమంలో చాలా వెనకబడ్డాడు. అది ఎవడో అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయడంలో వెనకబడ్డాడు అనేది వాస్తవం. సంక్షేమం ఇచ్చే దాంట్లో ముందే ఉన్నాడు కాదనడం కూడా అది కూడా వాస్తవమే. కాబట్టి నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను
విధ్వంసానికి తప్ప అభివృద్ధికి పనికిరాని వ్యక్తిగా నిలబడిపోయాడు. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం, అద్భుతమైన అవకాశం ఇచ్చాం, 151 సీట్లు ఇచ్చాం. మరి ఏం చేశాడు అతను? కనీసం అభివృద్ధి పైన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో ఆయన ఏదో ప్యాలెస్లో పడుకోవడం, బటన్స్ నొక్కడం, ఏదో కొంతమందికి సంక్షేమాన్ని ఇవ్వడం తప్ప, ఏవో చిన్న చిన్న పనులు చేయడం తప్ప యువతకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు. వేళ కూటమి ప్రభుత్వం అన్నీ అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్తుంది కాబట్టి క్రెడిట్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యారు. మొన్న మధ్య జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో మన ప్రధానమంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని, వారి తల్లిని కూడా కొంతమంది దూషించడం జరిగింది. అది మోడీ గారిని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా కలిసి మనసు కదిలించిన మాట వాస్తవమే. ఏదేమైనా బాధ్యత లేకుండా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి అలాంటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి మోడీ గారే చెప్పారు. కాబట్టి కొంతమంది నీచులు, దుర్మార్గులు, దరిద్రులు ఆ ధర్నాలో పాల్గొని ఇష్టాంతరితంగా మన దేశ సంస్కారాన్ని, హిందూ సాంప్రదాయాలను కూడా దుర్భాషలాడుతూ మోడీ గారిని తిడుతూ ఏవేవో మాట్లాడి మన దేశాన్ని అస్థిరతపరచాలని ఆలోచన చేశారు. వాళ్ళ ఆటలేం సాగలేదు. ఏదో రకంగా అనుకున్నది క్లియర్ చేసి ప్రభుత్వం అద్భుతంగా ఆ సమస్యను క్లియర్ చేసింది. అలాంటప్పుడు మాట్లాడే భాష, మాట్లాడే విధానం బాగుండాలి, అంతే తప్ప ఇలా ఇష్టాంతరితంగా ఒక దేశ ప్రధాని ప్రపంచంలో ఇవాళ మన ఇండియా మనం ఎక్కడికైనా వెళ్తే మనల్ని గౌరవంగా చూస్తున్నారంటే అది ప్రధానమంత్రి గారు మనకిచ్చినటువంటి గౌరవం. అంత అద్భుతంగా మన దేశాన్ని మంచి ప్రణాళిక వేసుకుంటూ మన భద్రతల విషయంలో కానీ, గౌరవం విషయంలో కానీ మన దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని అంటే ఆయనే కాదు, మేము కూడా ఎమోషన్ అయ్యాం. ఇద్దరిది అన్నట్టు ఇప్పుడు జగన్గా గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్న ఫస్ట్ భూసేకరణ జరిగింది. తర్వాత జగన్తో వచ్చిన తర్వాత మోడీ హయాంలోనే దాన్ని శంకుస్థాపన చేశారంట. సో ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 30% పని అయిపోయింది. ఇప్పుడు 70% కూటమి ప్రభుత్వంలో అయిపోయింది. కాబట్టి ఇద్దరు బాధ్యతగా నెరవేర్చినట్టు. చాలా మంది అన్నారు కూటమి ప్రభుత్వం మంచిగా చేసింది, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్పోర్ట్ పెట్టించింది కాబట్టి కూటమి ప్రభుత్వకే క్రెడిట్ అన్నట్టు అంటే చేసిన ఇప్పుడు శంకుస్థాపన గత ప్రభుత్వంలో జరిగింది. భూసేకరణ కూడా చంద్రబాబు ఉన్నప్పుడు చేసిన ఫస్ట్ సారి 14లో. తర్వాత జగన్ గారు కొద్దిగా తగ్గించి ఎంత అవసరమో అంత మేరకు చేసి మిగతాది ఏదో వీళ్ళ టీడీపీ ఇప్పుడు కూటమయంలో జరిగింది. కాబట్టి ఇంక ఇద్దరికంటే ఆయన 30% పనులు చేశారంట. ఈయన మిగతా 70% చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాలు జరిగినాయని వాస్తవం. ఈరోజు సభలో పవన్ కళ్యాణ్ గారు ఎమోషన్ అవ్వడం అయితే జరిగింది మోదీ గారి గురించి. ఏం చెప్తారు మరి? అంటే పవన్ కళ్యాణ్ అంటే అది రాజకీయం కాకుండా ఆయనకు వ్యక్తిగతంగా మోడీ గారు అంటే అభిమానం కాబట్టి ఆయన ఎమోషన్ ఫీల్ అవుతుంది. లక్షలాది మంది కూడా అవుతారు. ఎందుకంటే అట్లా ఒక దేశ ప్రధానమంత్రిని పట్టుకొని ట్రోల్ చేయటం మంచిది కాదు కదా. కాబట్టి ఆయన ఎమోషన్ని ఆ లక్షలాది ముందు ఆయన అభిప్రాయం పడ్డది. దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ట్రోల్ చేయొచ్చు, అది తప్పు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది కాబట్టి ఆయన అభిమానం కాబట్టి ఆయన చెప్పాలి అది అంతే తప్ప వేరే వాళ్ళు ట్రోల్ చేసేది చేసుకోక దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రి దేశం ఇలా గౌరవంగా ఉన్నది కాబట్టి ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. ఎవరు శంకుస్థాపన చేసిరని కాదు, లాస్ట్కి ఎవరు రిబ్బన్ కటింగ్ చేసిరో వాళ్ళే కట్టినట్టయితే ఎయిర్పోర్ట్ ఈ భారతదేశంలో. ఇలా గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. ఏదైనా కూడా రిబ్బన్ కటింగ్ ఎవరు చేసి పూర్తి ఎవరు చేస్తారో వాళ్ళ పరిధిలో వస్తుంది దేశంలో. కాబట్టి అది 100% ఇండియా గవర్నమెంట్ చేసినట్టు అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే వాళ్ళకి క్రెడిట్లోనే వస్తుంది. సో ఈరోజు స్టేజ్ మీద కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మోదీ గారు కానీ. సో ఎట్లా అనిపిస్తుంది? ఇది ఒక తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రైడ్ మూమెంట్. సో అక్కడ దీని ఓపెనింగ్కి కూడా చాలామంది డ్యాన్స్ చేయడానికి వచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా ఎక్కడం జరిగింది. సో ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఇది కూడా రాష్ట్ర అభివృద్ధికి కోసమే అండి. ఎందుకంటే ఇలా ఒక ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అక్కడ ఉన్న ప్రాంతం డెవలప్ అయితే అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలా ఇండియా గవర్నమెంట్ అంత ముందటికి డెవలప్మెంట్ తీసుకుపోతుంది. అదేవిధంగా ఇండియా గవర్నమెంట్ బీజేపీతో కూడా ఇలా పొత్తు పెట్టుకొని ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఇలా మంచి విషయం అండి. అదేవిధంగా ఏదైనా కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారం లేకున్నా కూడా ప్రజల డెవలప్మెంట్ మాత్రం కోరుకోవాలి. కాబట్టి కొంత ఇప్పుడు ఈ విధంగా ఎయిర్పోర్ట్లు కానీ తర్వాత అదేవిధంగా రాష్ట్రంలో రాజధాని కూడా లేదు కాబట్టి రాజధాని కూడా బీజేపీకి ఇండియా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేస్తే కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా.
పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారు మాత్రం అది ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం అండి. ఇలా అలాంటి అభిమానించే వ్యక్తిని వీళ్ళు ఎవరో తిడుతుండంటే కూడా చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఇలా ఈ దేశంలో ఒక దేశ ప్రధాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే అసలు అది వాళ్ళ అసలు బుద్ధిహీనమైనటువంటి వ్యవస్థ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రధానమంత్రిని ఇలా ప్రజలు ఓట్లేసిరండి, ప్రజలందరూ ఓట్లేసి ఇలా ప్రధానమంత్రి అయ్యిండు. అలాంటి ఒక ప్రధానిని కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అంటే ఈ దేశంలో భయం లేకుండా పోయింది. ఇలా బయట దేశాల ప్రపంచ దేశాలు చూస్తే దేశాన్ని కానీ దేశ ప్రధాని కానీ ఎవరైనా గిట్ట తిడితే గట్టి ఇమీడియట్లీ వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తారు. మన ప్రజాస్వామ్య దేశం అని ప్రజా సమస్యల కోసము అడగండి ప్రధానమంత్రి గారిని. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలతో చూస్తే చాలా బాధాకరం అండి. మనం చూస్తే మోడీ గారు కూడా ఒక వీడియో పెట్టారు, చాలా బాధపడ్డారు. నన్ను మాట్లాడితే నన్ను తిట్టండి, కానీ మా ఇంట్లో మా అమ్మని ఎందుకు తిట్టిరని చెప్పేసి నేను బాధపడుతున్నా అంటే ఎంత ఎమోషనల్ అనిపిస్తుంది అండి. ఏదైనా కూడా చదువుకున్నటువంటి ఇది మూర్ఖులు చేసే పని అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా కొంతమంది పేడ్ బ్యాచ్లు అందరూ ట్రోల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు సింపత్తో చేస్తారు, సింపత్తోనే క్రియేట్ చేస్తారు. అంటే సింపత్ కాండి, వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానము. ఏ వ్యక్తికైనా ఒకరంటే అభిమానం ఉంటుంది. ఆ అభిమానం ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలిసిన వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుతారని చెప్పేసి ఎమోషనల్గా బాధపడ్డాడు తప్ప అది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఏమైనా మాట్లాడుతుంటే కంటే నిజంగా రాబోయే ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్కు 3 సంవత్సరాల తర్వాత చూసుకుంటారు. ఏదైనా కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అభిమానంతోనే ఈ విధంగా మాట్లాడారని చెప్పి తెలియజేస్తున్నారు.